ఏంటే ఇన్నాళ్ళు నీ మునిమనోడి మీద ప్రేమ చూపించావు, ఇప్పుడు సడన్గా అహల్య మీద ప్రేమ చూపిస్తున్నావు ఏంటి కథ? పొట్టబోయే బిడ్డే ముఖ్యం కాదురా, తల్లి కూడా ముఖ్యమే. అబ్బా, నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మని, బొజ్జిగాడు కడుపులో ఉన్నప్పుడు మీ అక్కని చూసుకున్నాను. ఇప్పుడు ఈ పిల్లని చూసుకుంటున్నాను. ఈ ఇంటి పెద్దగా ఇది నా బాధ్యత కదరా. ఆవిడెవరో ప్రెనటల్ క్లాస్ పెట్టింది కానీ అసలు ఆ క్లాసు నువ్వు పెట్టాలి. నీకున్న ఎక్స్పీరియన్స్కి ఈ సిటీలోనే పెద్ద ట్యుటోరియల్ అయ్యేది, నీకు కాలక్షేపం అయ్యేది. ఊర్లో వాళ్ళందరినీ చూసుకోవడమేనా నా పని? ఇప్పుడు నీ పెళ్ళాన్ని, రేపు శ్రావ్య కడుపు పండితే దాన్ని చూసుకుంటే అంతే చాలు. ఇదిగో, నువ్వు అక్కడికి వెళ్ళాక ఈ టిఫిన్ తిను, లేదంటే నీరసం వస్తుంది. కాస్త ఆరోగ్యాన్ని కాపాడుకో. మేము కూడా వెళ్తుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసమేనే ముసలి. ఈ పెద్ద ఆవిడ మామూలుది కాదు, మేకవన్న పులిలా తేనె పూసిన కత్తిలా ఉంది. ఇదిగో పిల్ల, నీకు నేనున్నాను. వీడేవైనా ఎక్స్ట్రాలు చేశాడనుకో నాతో చెప్పు, వీడి చెవి మెలేస్తాను. ఏంట్రా నవ్వుతున్నావు? మాకు దిష్టి పెడతావా ఏంటి? వెళ్ళి కార్తీ, తను వస్తుంది. నా బంగారు ముసలి, నువ్వు ఇలాగే ఉండవే, అస్సలు నీ క్యారెక్టర్ మార్చుకో. సరే సరే, నువ్వు వెళ్ళు, తను వస్తుంది గాని వెళ్ళు. ఏంట్రా, నీ కిచెన్లో పని లేదా? ఉందమ్మా, వెళ్ళు. వెళ్తున్నా. రాత్రి చెప్పింది గుర్తుంది కదా? ఈ 3 నెలలు ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు. ఇక నుంచి ప్రతి క్షణం నిన్ను గమనిస్తూనే ఉంటాను. ఏదైనా తేడా చేసావనుకో, ప్రాణాలతో ఉండగానే తోలులు చేస్తాను. వెళ్ళు. ముసల్ది తినే అన్నంలో తప్పకుండా విషయం కలపాలి. తిని చేస్తే పీడ వదిలిపోతుంది. గౌతమ్ బాబు రాగానే వీడి గురించి మొత్తం చెప్పేయాలి. బిడ్డ పుట్టగానే నా చేతుల్లో పెట్టి నువ్వు వెళ్ళిపోవాలి. గౌతమ్కి చెప్పినా లేదా ఈ ఇంట్లో ఎవరికైనా చెప్పినా నా రక్తమని కూడా చూడకుండా బిడ్డతో సహా నిన్ను చంపేస్తాను. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే అది ఎంత బాధగా ఉంటుందో, ఆ జీవితం ఎంత నరకంగా ఉంటుందో మీరు నేను అనుభవిస్తున్నాం కదండి. చెప్పు గౌతమ్. నీకు లొకేషన్ షేర్ చేస్తాను, 10 కల్లా అక్కడికి వెళ్ళి అదితి. దేనికి? నిన్ను చూడడానికి ఒక అబ్బాయి వస్తున్నాడు. ఓ, సెకండ్ మ్యాచా? అవును, ఈసారైనా కరెక్ట్గా ఉండు, ఈ మ్యాచ్ని కూడా చెడగొట్టుకోకు. నేను కరెక్ట్గానే ఉంటాను, కానీ అతను నీలా ఉండాలి, అప్పుడే నేను మ్యాచ్ యాక్సెప్ట్ చేస్తాను. అలాగే ఉంటాడు. ఆ అబ్బాయి 10 కల్లా వస్తా అన్నాడు, ఈలోపు నువ్వు కూడా అక్కడికి వెళ్ళు. అదేంటి, నువ్వు రావట్లేదా? నేను అహల్యని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను, నువ్వు వెళ్ళొచ్చాయి. సరే గౌతమ్. ఇదిగోండి. గౌతమ్ గారు, మీరు తనకి హెల్ప్ చేయండి.
సారీ అహల్య గారు, నేను మీకు క్లోజ్గా ఉండడం మీకు ఇబ్బందిగా ఉంటుందని నాకు తెలుస్తుంది. కానీ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా బిడ్డ కోసం మనం కలిసి మొయ్యాల్సిన బరువిది. మీకు తప్పుగా అనిపించినా ఈ బాధ్యత నుంచి నేను తప్పించుకోలేను. చూడు, బిడ్డ పుట్టిన తర్వాత ఎలా ఎత్తుకోవాలో ఈ బొమ్మతో నేను మీకు చూపిస్తాను. అలాగే మేడం. ఇలా మెడకింద చేతులు పెట్టి ఎత్తుకోవాలి. ఓకే మేడం. బిడ్డకి 3వ నెలొచ్చేంత వరకు ఈ జాగ్రత్త పాటించాలి. లేదంటే బిడ్డకి నెక్ ప్రాబ్లం వస్తుంది. అలాగే మేడం. ఓకేనా? మ్. ప్రాక్టీస్ చేయండి. జాగ్రత్త. ఒక్క నిమిషం అండి, ఫోన్ మాట్లాడొస్తాను. ఏమండి, మీరు పట్టుకోండి. ఏమండి, అలా కాదు, మెడ కింద చేయి పెట్టి పట్టుకోమని మేడం చెప్పారుగా. ఎనాఫ్. అయ్యో, ఇదేమన్నా నిజమైన బేబీ అనుకుంటున్నావా? ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నేను ఎక్కడికి రావడమే ఎక్కువ అనుకుంటే ఇలా అడ్డమైన పనులన్నీ చేపిస్తున్నావు. బిడ్డని మొయ్యడం, కనడం, పెంచడం మీ వంతు. మీకేం కావాలో చూసుకోవడం నా వంతు. నేను బయట జాబ్ చేయడం చాలదన్నట్టు ఇంటికొచ్చి నీకు బేబీ పనులన్నీ చేయాలా? ఇలాంటి పనులు చేస్తే నన్ను మగోడు అనరు, ఆడింగి పెదవా అంటారు. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు మీ వైఫ్ మీద మీరు అరుస్తున్నారు? మీ ఇష్టంతోనే కదా ఆవిడ్ని ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఇష్టంతో చేశానని మీకు ఎవరు చెప్పారు మేడం? ఇక్కడ నాతో సహా ఏ హస్బెండ్ ఇష్టంతో రాలేదు. మాకు ఇదే పనే ఏంటి? డబ్బుల కోసం ఇలాంటి వాళ్ళు ఇలా అడ్డమైన సెంటర్లో పెట్టడం, మా ప్రాణాలు తీయడం. సంపాదించే మగాళ్ళంటే మీకు అలసైపోయింది. అన్నా, మీరు తప్పుగా అనుకుంటున్నారు. బిడ్డని కని పెంచడం ఆడవాళ్ల పని మాత్రమే కాదు, మగవాళ్ల బాధ్యత కూడా. అవునా? మీ భర్త మీ పట్ల ఎంత బాధ్యతగా ఉంటున్నారు? ఆయన గురించి మాట్లాడకండి. మీ ఆయన మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటున్నారా? మీ అడుగులకి మడుగులు ఒత్తుతున్నారా? తన పనులన్నీ మానుకొని మీ చుట్టూ తిరుగుతున్నారా? అక్కడికే నేనేదో రాక్షసుడు అన్నట్టు మీ ఆయన దేవుడు గొప్పోడు అన్నట్టు మాట్లాడుతున్నారు. అవును, నా భర్త గొప్పవాడే, దేవుడే.